సర్వసృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27-29 వచనములు. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతికొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడి నుండియే తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. పక్షిరాజు దృష్టి మన దృష్టితో పోలిస్తే సుమారు 7 రెట్లు అధికంగా ఉంటుందట. భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులు ఎగురుతున్న పక్షిరాజు భూమి మీదనున్న చిన్న కోడిపిల్లను స్పష్టంగా చూడగలుగుతుంది. అంటే దాని చూపు ఎంత తేటగా ఉంటుంది. ఉన్నతమైన స్థలాలలో సంచరిస్తూ ఏ రీతిగా తేటనైన చూపు కలిగి ఉంటుందో అదే రీతిగా మన ఆత్మయాత్రలో ఉన్నంతగా జీవించడానికి పరిశుద్ధమైన కళ్ళు, చక్కని చూపు మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు. చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాం. తలంపులలోనూ పరిశుద్ధతను కోల్పోతే మాటల్లోనూ క్రియలోనూ పరిశుద్ధతను కోల్పోతాం. తద్వారా మన ప్రవర్తన మలినమై పాపమునకు మరింత దగ్గరై దేవునికి దూరమైపోతాం. మరి ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ సంగతి ఏంటి? ఇంటర్నెట్లో చూడకూడనివి చూస్తూ చూపులలో పరిశుద్ధతను కోల్పోయి తద్వారా హృదయ తలంపులను పాడు చేసుకుని పాపము చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావా? వద్దు. దేవుని హృదయానుసరుడైన దావీదు గారే తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయారు. దేవునిచే నాజీరు చేయబడినటువంటి సంసోను గారు తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయారు. తద్వారా వాటి ఫలితాలు అత్యంత భయంకరం, చాలా బాధాకరం. వెలుగైన కన్ను చెడ్డదైతే జీవితం అంధకారం అవుతుంది. అయితే మనం చేయాల్సిందేమిటి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. కీర్తనలు 119:37 అంటూ కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. మన కన్నులను మనము త్రిప్పుకోలేమా? దాని కొరకు దేవుని ప్రార్థించాలా? దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కనుల ద్వారా జరిగే పాపము ఎంతటి బలమైనదో. అది ఎంతటి బలమైనదంటే ఒక స్త్రీని మోహపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. అందుచేత వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు త్రిప్పివేయమని, వాటిని పరిశుద్ధపరచమని ప్రభువును ప్రార్థించగలగాలి. దానితో పాటు భక్తుడైన యోబు వలె మన కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలి. అదేంటంటే యోబు గారు ఇలా అంటున్నారు, నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను అలాగూ చూచుదురు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. ఎట్టి అనుభవం నీకు లేకుంటే వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరల్చుకొనుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులనయుండి తిన్నని మార్గమును విడిచి బేయరి కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. 2వ పేతురు 2వ అధ్యాయము 14-15 వచనాలు. చూసారా? దాని ఫలితం అత్యంత భయంకరం. కనుక ప్రియమైన స్నేహితుడా, వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మన చూపులను పరిశుద్ధపరచుకొని పైనున్న వాటి అందే లక్ష్యముంచి అత్యున్నతమైన జీవితము జీవించటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. ఈ సమయంలో అమూల్యమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు దయచేశారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప మాకు దయచేయండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభువా, నీకు స్తోత్రములు. పైనున్న వాటి మీదే ప్రతి ఒక్కరూ మనసు పెట్టుటకు, తమ హృదయాలు పరిశుద్ధపరచుకుని నీ వైపు చూడడానికి కావలసిన కృప వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడిచిన బిడ్డలకు వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ దినమంతా నీ సన్నిధిని, నీ కృప, నీ తోడు మాకు దయచేసి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్.